హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బైపు అట్ ద రేట్ ఆఫ్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్. ఏంటి నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్ అని పిలుస్తున్నారు అనుకుంటున్నారా? ఇక్కడ మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ప్రశ్నలు జవాబులు ఉంటాయి, క్విజ్ ఉంటాయి, దాంతోపాటు డివోషనల్కి సంబంధించినటువంటి విషయాలు తెలియజేస్తూ ఉంటాము. ఇక్కడ ఈ విషయానికి వస్తే ఇన్ఫర్మేషన్ కిందకి వస్తుంది. ఇక్కడ సింగనమల చెరువు దగ్గర బస్ స్టాపుల గురించి మాట్లాడుకుందాం. నేను నిన్న పని మీద సింగనమలకు వెళ్ళాను. ఆ సింగనమల చెరువు దగ్గర ఇంతకుముందు పూర్తి దగ్గరగా నిలబెట్టేవాళ్ళు. ఇప్పుడు చూసినప్పుడు కొత్తగా హైవే పడడం, ఆ హైవే పేరు 544D. ఈ హైవే పడడం చేత ఆ స్టాప్ అనేది కొద్దిగా ముందుకు రావడం జరిగింది. అంటే ఇంతకుముందు ఆ సర్కిల్లో నిలబడితే అక్కడ మనకు చేపలు చాలా బాగా ఎక్కువగా కనిపించేవి, చేపలు కొనుక్కోవచ్చు. తర్వాత దాంతోపాటు కూల్ డ్రింక్ చేపలు ఉండేవి. కానీ ఇప్పుడు చూస్తే మన ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలో దిగి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక ఈ సింగనమల చెరువు ఎక్కడ అనుకుంటున్నారా? అనంతపురం జిల్లాలో సింగనమల దగ్గర ఉంది. దీనిని శ్రీకృష్ణదేవరాయలు కాలానికి చెందినటువంటి రంగరాయలు అనే రాజు నిర్మించడం జరిగింది. ఇక్కడ ఇంతకుముందు సింగనమల క్రాస్ అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఈ ప్లేస్ను ఋష్యశృంగముని సర్కిల్ అని చెప్పేసి కొత్తగా ఇక్కడ ఈ విధంగా బోర్డు పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్.